నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో మామూలుగా మనకి సమ్మర్ వచ్చిందంటే అలా రోడ్ పక్క నుంచి వెళ్తూ ఉంటే తాటి ముంజలు కనిపిస్తూ ఉంటాయి. చాలామంది కూడా అందరికీ ఇష్టం, ఎందుకంటే ఆ సీజనల్గా చల్లగా తింటూ ఉంటే ఒక రకమైన టేస్ట్ సూపర్గా ఉంటాయి. సో ఈరోజు నేను ఆ తాటి ముంజల్ని యూజ్ చేసుకుంటూ ఒక డిష్ తయారు చేస్తున్నట్టు చాలా రకాలుగా మనం కూరలు వండుకోవచ్చు, వేపుడులు చేసుకోవచ్చు. ఈరోజు నేను తాటి ముంజల ఇగురు చేస్తున్నాను. సో సూపర్గా ఉంటుంది. కొంచెం లైట్గా మనకు కావాల్సినంత స్పైసీస్ దీంట్లో యాడ్ చేసేసుకొని కమ్మగా ఒక డిఫరెంట్ డిష్ అనమాట ఇది. సో మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో తాటి ముంజలతో ఇగురు. ఓకే, సో ఇక్కడ మరి లేతవి దీనికి రాదు, కొంచెం లైట్గా ముదురు కంటే కొంచెం ముందు స్టేజ్లో ఉన్నాయి మనం తీసుకోవాలి. ఎందుకంటే ఆ ముక్క అనేది కూడా మనకు నిలవాలి. లేతే తీసుకుంటే మనం దాంట్లో వేడికి కరిగిపోయేది ముద్దలా అయిపోతుంది అన్నమాట. కాబట్టి రీజన్ అది. సో ముదురు కాకుండా మరి లేతది కాకుండా మధ్యస్థంగా ఉన్నాయి తీసేసుకొని ఇలా పైన ఉండే ఆ తొక్క తీసేస్తే మనకి ఇది గడ అవుతుంది. దీన్ని మనం ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. సో ముందుగా దీన్ని ముక్కలు కట్ చేసేసుకున్నాం. సైజ్ అనేది మన ఇష్టం. సో సీజనల్గా దొరికే వాటితో అప్పుడప్పుడు మనం ఇలా చేసుకుంటూ ఉంటే ఆ సీజనల్ ఫ్రూట్స్ని డైరెక్ట్గా తిన్నదే కాకుండా ఇలా డిష్ రూపంలో కూడా తయారు చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ తిన్న అనే ఫీలింగ్ కూడా ఉంటుంది అనమాట. మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట, మెదపోకుండా నీట్గా వస్తుంది. రైట్, సో ముంజల్ని ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, మధ్యలో కూడా గ్యాప్ అనేది లేకుండా ఈ ముక్క అనేది కొంచెం గట్టిగా వస్తుంది మనకు. సో ఇది మనం డిష్లు తయారు చేసుకునేటప్పుడు కుర్మాలు చేసుకున్నా, కర్రీస్ చేసుకున్నా, ఇలాంటి ఎగురులు చేసుకున్నా ముంజ అనేది మనకు ఇలా ఉండాలి. రైట్, ఎక్కువగా మెత్తగా ఉంటుంది, మెదిపోతుంది, ముద్దలా అయిపోతుంది. అలా కాకుండా ఇలాంటివి చూసి తీసుకొని మనం తినడానికి తెచ్చుకున్నప్పుడు కొన్ని ఎక్కువ చేసుకొని కొంచెం గట్టిగా ఉన్నాయి ఇలా డిష్లు తయారు చేసుకోవచ్చు. కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి, అలా తినేసేయచ్చు. రైట్, ఫస్ట్ కొంచెం ఆయిల్, ముందుగా దీంట్లో కొంచెం జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. లాస్ట్లో యాడ్ చేసేసుకుంటే ఆ ముంజ ముక్కలతో పాటు మధ్యలో ఆ జీడిపప్పు తగ్గుతూ ఉంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. సో ఇది ఆప్షనల్, బట్ ఉంటే బాగుంటుంది. అంటే రేర్గా చేసుకునే డిష్ కదా, మనకు సీజనల్గా దొరికే ఈ తాటి ముంజలతో కొంచెం ఆ జీడిపప్పు ఇలాంటివి కూడా వేసుకుంటే ఇంకొంచెం రిచ్గా కనిపిస్తుంది మనకు డిష్ అనేది. ఇది సైడ్ డిష్గా బాగుంటుంది, లేదా చపాతీ, రోటీ వాటితో కాంబినేషన్లో తీసుకున్నా చాలా బాగుంటుంది. ఇది కొంచెం లైట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి నేను కొంచెం టేస్ట్గా చేస్తున్నాను. లేకపోతే ఏదైనా మనం పొడులు తయారు చేసుకొని, అంటే పప్పులు తర్వాత మసాలా దినుసులతో వాటి ఫ్లేవర్లో కూడా మనం చేసుకుంటే కూడా బాగుంటుంది. లేకపోతే ఒకటి ఆకుకూర ఏదైనా మనం పేస్ట్లా చేసి వేసుకున్న కొత్తిమీర, కరివేపాకు లేదా మునగాకు కానీ అలాంటి కాంబినేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఒక్కోసారి ఒక్కొక్క టైప్లో చేసుకుంటే చాలా రకాలైనటువంటి డిష్ని మనం హ్యాపీగా సీజనల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సో ఈ జీడిపప్పు మనం పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, సో కొంచెం మనకు లైట్గా కలర్ చేంజ్ కావాలి, లైట్ బ్రౌనిష్ కలర్. మొత్తంగా కాదు, కొంచెం లైట్గా అలా చేంజ్ అయ్యే టైంలో మనం మిగతా యాడ్ చేసేసుకోవాలి. తొందరగా మనకు కలర్ రావడానికి, దీంట్లో ఉండే వాటర్ అనేది తొందరగా బయటికి రావడానికి పాత చిట్కానే కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకుంటే దాంట్లో ఉండే వాటర్ అనేది తొందరగా బయటకు వచ్చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే దాంట్లో మనం సరిపడా ఉప్పు యాడ్ చేసుకునేటప్పుడు ముందుగా వేసిన ఉప్పును కూడా దృష్టిలో పెట్టుకొని యాడ్ చేసుకోవాలి.
సో కొంచెం స్నాక్ రూపంలో చేసుకునేటప్పుడు కొంచెం బోండాల్లా కూడా చేసుకోవచ్చు మనం. అంటే బంగాళదుంపతో కొంచెం వీటిని కూడా ఫైన్గా చాప్ చేసి ఆ మసాలాలో కొంచెం వేయించేసి బోండాల్లా చేసుకుంటే కూడా బాగుంటుంది. ఒకటి ఐడియా అనేది ఇస్తూ ఉంటాం, దాంట్లో రకరకాలుగా మీరు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొత్త డిష్ అనేది మీకు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే. ఇంకొంచెం మసాలా ఘాటు ఉండాలనుకుంటే ఉల్లిపాయల కంటే ముందుగా మనం షాజీరా, లవంగాలు, యాలకులు, కొంచెం చెక్క చిన్నగా ముక్కలు మనం వేసేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని చేసుకుంటే కూడా కొంచెం మసాలా ఘాటుతో సూపర్గా వస్తుంది. కొంచెం కావాలంటే బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు పోపులోనే. మొత్తం వేగిన తర్వాత ఆ బిర్యానీ ఆకు అవన్నీ తీసేసుకొని హ్యాపీగా మనం ఆ డిష్ని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, దీంట్లో కొంచెం పసుపు, అలాగే సరిపడా కారం, కొద్దిగా కరివేపాకు, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, ఇవి మాడకుండా చూసుకోవాలి. మనం కారం తర్వాత ఏమైనా మసాలాలు వేసినప్పుడు జాగ్రత్తగా ఫాస్ట్గా దింపేస్తూ ఉండాలి. అలా టర్న్ చేస్తూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న తాటి ముంజలు, సో నెక్స్ట్ ఇక్కడ సరిపడా ఉప్పు యాడ్ చేస్తాను నేను. మొదలు మనం కొంచెం ఆ ఉల్లిపాయల కలర్ మారడానికి కొద్దిగా యాడ్ చేసాం కదా, మిగతాది ఇక్కడ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆ ముక్కలకు కూడా కొంచెం పడితే మనకు తినేటప్పుడు ఆ ముక్క టేస్ట్గా కనిపిస్తుంది. అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, సో కొంచెం గరం మసాలా పొడి, సో ఈ మసాలాల అన్నిట్లో కూడా కొంచెం ఈ ముక్కలు కొద్దిగా మనకు మగ్గాలి. దీంట్లో అంటే కొంచెం పులుపు కూడా కావాలనుకుంటే ఎండింగ్లో మనం అంటే ఇగురు తయారు చేసుకుంటాం కాబట్టి లాస్ట్లో ఎప్పుడైతే మనం డిష్ మొత్తం అవుట్ చేసుకుంటామో బౌల్లోకి, అప్పుడు కొద్దిగా నిమ్మరసం పిండేసుకుంటే కొంచెం ఆ పులుపుతో సూపర్గా ఉంటుంది. లేదంటే చట్పటాగా కావాలనుకున్నప్పుడు చాట్ మసాలా కానీ లేకపోతే ఆమ్చూర్ పొడి ఇవైనా మీరు యాడ్ చేసేసుకున్న ఆ డిష్ కొంచెం పులుపు వస్తుంది. బట్ ఫ్రెష్గా మనం పిండుకునే ఆ నిమ్మరసంతో ఆ టేస్టే సూపర్గా ఉంటుంది. సో కొంచెం వేగాలి. ఇక్కడ కొంచెం నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆ ముక్కలకు కూడా కొంచెం ఆ లోపల వేగేటప్పుడే దీంట్లో మనం యాడ్ చేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా కొంచెం లోపల వరకు వెళ్తాయి. తినేటప్పుడు ఎలాగో అది జ్యూసీగా ఉంటుంది, ఆ ఫ్లేవర్స్ కూడా ఒక్కొక్కటి అలా బయటకు వస్తూ ఉంటాయి, సూపర్గా ఉంటుంది. కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటాం. కొద్దిగా మంచి మోతాదులోనే యాడ్ చేసేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది. ఫ్రెష్ కొత్తిమీర ఏంటంటే మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. మనం తయారు చేసుకునే ఏ డిష్ కన్నా కానీ వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా సూపర్గా ఉంటుంది. ఓకే, సో దీన్ని ఇలా మనం మధ్య మధ్యలో కదుపుతూ ఇంకొంచెం వేగితే మనకు ఆల్మోస్ట్ డిష్ని మనం అవుట్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇది టోటల్గా వాటరే ఉంటుంది కదా, ఫాస్ట్గా మనకు వేగిపోతుంది. బట్ ఆ ఫ్లేవర్స్ అన్ని కొంచెంగా పట్టాలి కాబట్టి మూత పెట్టకుండా నేను ఓపెన్గానే చేస్తాను. ఎందుకంటే మూత పెట్టేస్తే దాంట్లో ఉండే ఆ వాటర్ కొంచెం ఎవాపరేట్ కాకుండా మళ్ళీ దాంట్లోనే పడి మనకు కొంచెం ముద్దగా అయిపోతుంది. కాబట్టి మనకు అలా రాకుండా ఉండాలి డిష్. సో నేను అలా ఓపెన్గానే పెట్టేస్తున్నాను. ఓకే, ఇది కొద్దిసేపు మనకు వేగాలి, కొంచెం దగ్గరికి రావాలి. ఓకే, మంచి స్మెల్ వస్తుంది. అన్నీ మనం మసాలా పొడులు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకున్నాం కదా, సూపర్గా ఉంది ఇది. అసలు చెప్పేంత వరకు కూడా ఎవరు ఐడెంటిఫై చేయలేదు. బంగాళదుంప ముక్కలు అనుకుంటారు చూడగానే,
ఎస్. సో దీన్ని మనం డిష్లోకి తీసేసుకుందాం. సో లాస్ట్లో చెప్పాను కదా జీడిపప్పు, కలిపేసి మనం డిష్లోకి తీసేసుకుందాం. ఓకే. ఓకే. సో పైనుండి కొద్దిగా కొత్తిమీర. సో డిఫరెంట్గా తాటి ముంజల ఎగురు రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. తాటి ముంజల ఎగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తాటి ముంజలు 6, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీడిపప్పు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. తాటి ముంజల ఎగురు తయారు చేసుకునే విధానం: ముందుగా తాటి ముంజలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో పసుపు, కారం, కరివేపాకు, పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న తాటి ముంజలు, సరిపడా ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరగా వేయించుకున్న జీడిపప్పు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే తాటి ముంజల ఎగురు రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. ఈసారి మీరు తాటి ముంజలు తీసుకుని వచ్చినప్పుడు మధ్యస్థంగా ఉండే వాటితో ఈ డిష్ మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఓకే. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా, క్యారెట్ అలాగే జుకినీ కాంబినేషన్లో ఒక బర్డ్స్ అదే ఇట్లా జంటగా కూర్చున్నట్టుగా నేను ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. స్లైసెస్లో కట్ చేసుకుని మనం హ్యాపీగా అరేంజ్ చేసుకుంటే రకరకాల సీనరీస్, మనకు కావాల్సిన థీమ్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ క్యారెట్లోంచి సో 2 స్లైసెస్ కావాలి. సో 2 బార్స్ చేస్తున్నాం కాబట్టి అంటే ఇవి వింగ్స్లా తీసుకుంటున్నాం. ఒకటి 2 ఎక్స్ట్రాగానే ఉంటే మనకి బాగుంటుంది. కార్వింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఎక్స్ట్రాగా పెట్టేసుకోవాలి. ఓకే. సో వింగ్స్ కొరకు అన్నింటినీ కలిపేసి ఒకేసారి చేస్తే మనకు అన్నీ ఈవెన్గా వస్తాయి. ఓకే. సో ఇలా ఒక సెట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో హెడ్లా కట్ చేస్తున్నాను. ఓకే.
ఓకే, సో ఇలా వస్తుంది. ఇంకొకటి కూడా ఇది దీనికి ఆపోజిట్లో రావాలి మనకు, అంటే రెండు ఎదురుగా కూర్చున్నట్టుగా. ఓకే, సో రెండు ఇలా ఎదురెదురుగా కూర్చున్నట్టుగా మనం చూపించవచ్చు. జస్ట్ అలా తీసేసుకున్నాను నేను. సో దీన్ని కొమ్మగా చూపిస్తున్నాం. ఓకే, సో చిన్నగా అక్కడక్కడ ఆకుల్లాగా చూపించడానికి కొంచెం లోపల వైపు ఆ సీడ్ పార్ట్ ఉంటుంది కదా, తీసేస్తే మనకు కొంచెం ఫ్లాట్గా వస్తుంది. ఓకే, సో వీటిని కొంచెం ఇలా కొంచెం ప్రెస్ చేస్తే మనకు ఇది స్ప్రెడ్ అవుతుంది ఇలాగా. సో నెక్స్ట్ వచ్చేసి సైజ్ చూసుకుని మనం అప్పుడు హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ టేల్ వచ్చేసి జుగ్నీలో తీసుకుంటున్నాను నేను. ఓన్లీ స్కిన్ వాడుతున్నాం మనం. లోపల ఉన్నది కొంచెం తీసేసి సో ఇప్పుడు వాటి స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి. ఓకే, సో కొంచెం హైట్ అనేది తీసుకుందాం పైకి వచ్చేట్టుగా, ఎందుకంటే టైల్ ఇక్కడ కరెక్ట్గా ప్లేస్ సరిపోతలేదు. ఇవి ఇక్కడ కింద నుంచి మనం సో ఈ లేయర్స్ కింద నుంచి పెట్టేస్తే మనకి అవి కనపడకుండా నీట్గా వస్తాయి. సో అక్కడక్కడ
ఇలా లీవ్స్ కూడా చూపిస్తూ ఇలా జంటగా బర్డ్స్ కూర్చుని మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు ప్లేట్ గార్నిష్. ఓకే, సో కొంచెం క్రియేటివిటీ ఉంటే హ్యాపీగా మనం ఇలాంటి డిజైన్లు ఎన్నో తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో చాలామంది కూడా అప్పుడప్పుడు ఎక్కువ మోతాదులో పప్పులు తెచ్చుకొని నిలువ పెట్టుకుంటూ ఉంటారు. సో అలాంటి టైంలో ఏంటంటే ఎక్కువ రోజులు వాటిని వాడకపోయినా లేకపోతే మూత సరిగ్గా పెట్టకపోయినా పురుగు పడుతూ ఉంటుంది. సో చాలామంది కూడా ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. అలా రాకుండా ఉండాలంటే మనం నిల్వ చేసుకునే ఆ డబ్బాలో పప్పులో ఇంగువ ముద్దలు మనకంటే కొంచెం ఆ ముద్దలా కూడా మనకు బజార్లో దొరుకుతూ ఉంటుంది. వాటిని కొంచెం అక్కడక్కడ వేసేసి ఒకసారి అలా షేక్ చేసేసి పెట్టేసుకుంటే ఆ ఘాటుకి ఆ పురుగులు రాకుండా ఉంటాయి. సో పప్పు కూడా మనకు ఎక్కువ రోజులు మనం వాడుకోవడానికి ఉంటుంది, పురుగు పట్టకుండా హ్యాపీగా మనకు లాస్ అనేది ఉంది, అంటే వేస్టేజ్ కాకుండా పప్పులు మనం ఎండింగ్ వరకు వాడుకోవచ్చు. సో చిన్న ఇంగువ ముద్ద మీరు ఆ పప్పులో డబ్బాలో వేసి మూత పెట్టేస్తే చాలు, పురుగు పట్టకుండా ఉంటుంది. ఎలాగో మనం పప్పులు చేసుకున్న దాంట్లో కొంచెం ఆ ఇంగువ స్మెల్ కూడా మనం అప్పుడప్పుడు అంటే ఇంగువ వాడుతూ ఉంటాం కదా, టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది. చూసారు కదా, ప్లేట్ గార్నిష్ ఎక్కువ హార్డ్ ఏం కాదండి, కొంచెం డ్రాయింగ్ అనేది ప్రాక్టీస్ ఉంటే ఇంకొంచెం మీకు ఈజీగా వస్తుంది. రైట్, ఓకే. సో చిన్న చిన్నగా ట్రై చేస్తుండండి. మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్నే వాడుతూ మనం రకరకాల డిజైన్స్ని తయారు చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్లలో. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సీజనల్గా దొరికే తాటి ముంజలతో మనం ఎగురు తయారు చేసుకున్నాం. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. జ్యూసీగా మధ్య మధ్యలో ఆ జీడిపప్పు టేస్ట్ సూపర్గా ఉంది. మనం వేసుకున్న మసాలా పొడులు ఘాటుగా సూపర్, అసలు చెప్పేంత వరకు కూడా వాటిని గుర్తుపట్టలేదు ఇది తాటి ముంజ అని చెప్పేసి, అంత డిఫరెంట్గా వచ్చింది డిష్ అనేది. లాస్ట్లో తెలుస్తుంది అనమాట కొంచెం దాంట్లో కొంచెం జ్యూస్ ఉంటుంది కదా, దాంట్లో ఆ టేస్ట్ ఎండింగ్లో మనకు కొంచెం అలా తెలుస్తుంది అనమాట. ఓవరాల్గా సూపర్గా వచ్చింది డిష్ ఇగురు అనేది. మీరు తప్పకుండా ట్రై చేయండి. సైడ్ డిష్గా బాగుంటుంది, స్నాక్లా కూడా తీసుకోవచ్చు. రోటీస్లో పిల్లలకు మనం ర్యాప్ చేసి ఇస్తాం కదా, అలాంటప్పుడు ఇలాంటివి చేసేసి మనం ర్యాప్ చేసి ఇస్తే హ్యాపీగా తినేస్తాం. ఇంకెందుకు ఆలస్యం, తాటి ముంజలు తెచ్చుకొని ఈ డిష్ని తయారు చేసుకోండి. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్యంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.